కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. పాడదాం. నన్ను గమనించి అందరూ పాడాలి. నన్ను నడిపించినా గట్టిగా చప్పటి కొడదాం. యేసయ్యా 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 యేసయ్యా. పాడదాం. యేసయ్యా. హాల్లో ఉన్నవారు కింద పైన బయట ఉన్నవారు యేసయ్యాని. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాడాలి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసింపగా. పాటను అర్థం చేసుకుని పాడదాం. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతే వయ్యా నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతే వయ్యా. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ కొండ నీవే యేసయ్యా. అందరూ చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా అని. వెనకాలన్న వారు చేతులు పైకి లేవచ్చు గట్టిగా. యేసయ్యా 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 అని పిలుద్దాం, ఆడదాం, స్తుతిద్దాం. శక్తి మన మీద వస్తుంది. యేసయ్యా. గ్లోరీ. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన ప్రేమ, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచినయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచినయ్యా. నిన్నే గణపరతునయ్యా. పాడదాం. చప్పట్లు కొడదాం. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను బలపరిస్తే నిన్ను కనపరుస్తాను బాబని. పాడదాం. నేను చనిపోవాలన్నప్పుడు ఒక మెరుపు వలె నీ ప్రేమ నా పిల్లి. పాడదాం. యేసయ్యా 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 అని స్వరమెత్తి చేతులు పైకెత్తి మళ్ళీ పాడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించి ప్రతి చోట నేను చూస్తానే ఉన్నాడు ఆయన. నీ ప్రతి కష్టమును కూడా చూస్తున్నాడు. నన్ను గమనించినావా, నన్ను అందరూ పడదాం. యేసయ్యా 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 అయ్యా యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రతి సమయము ఆయన ప్రేమ మెరుపువలే వస్తుంది. మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే మనల్ని ఎన్ని కష్టాలు శ్రమలు ఆవరించినా ఇంకా మనిషిగా బ్రతుకుతున్నాను అంటే ఆయన ప్రేమ తెలియకుండా మనల్ని కాపాడుతోంది. ఆమెన్. జీవం గల దేవుని సన్నిధానంలో లూకాసు వార్త బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? తెరవండి. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి లూకాసు వార్త 1వ అధ్యాయము 39, 40, 41 వచనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 39, 40, 41. అందరూ చదవండి. 1, 2, 3 చదవండి. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనమును వినగానే ఆమె గర్భములో శిశువు గొంతులు వేసెను. అంతటి ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా నేను 42 కూడా చదవండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా చెబుదాం. యేసు ప్రభు వారి జన్మ ఎంత పవిత్రమైనదో. ఈ లోకములో ఎవ్వరికీ లేని జన్మిది. ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు, ఇంకా ఎందరో బ్రతుకుతూ ఉన్నారు మానవులుగా. కానీ ఈయన జన్మ లాంటి జన్మ ఎక్కడ లేదు. ఈ అవతారం అంటే ఇది వచ్చినటువంటి ప్రణాళిక చాలా ప్రత్యేకమైనది. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు జన్మ సైన్స్కి విరుద్ధంగా ఉంది, మనుషులు నమ్మటానికి అవకాశంగా లేదు ఇది. ఎందుకంటే పెండ్లి కాక మునుపు స్త్రీ అయినటువంటి మరియా ఏ పురుషునితో సహవాసం లేనప్పుడు, సంబంధం లేనప్పుడు ఆమె గర్భం ధరించి కుమారుని కన్నది. ఇది ఎంత ఆశ్చర్యం ఇది. నేను నజరేతు వెళ్ళాను, మరియమ్మ గారు ఊరు వెళ్ళాను. మీకు గత సంవత్సరం కూడా చెప్పాను కదా, నేను 3 సార్లు వెళ్ళాను, ముమ్మారు వెళ్ళాను. నజరేతు పట్టణాన్ని దర్శించాను. ఇప్పటికీ ఆ మరియమ్మ గారు ఇల్లు ఉంది. మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను నేను. దేవుని దూత మరియతో మాట్లాడుతున్న స్థలాన్ని దర్శించి అక్కడ ప్రార్థన చేసి వచ్చాను. ప్రియులరా, ఈ జన్మ ఎంత నిజమైనది, వినటానికి ఆశ్చర్యం. ఇది ఎలాగొచ్చింది ఈమెకి గర్భం అంటే, దేవుని దూత మరియతో మాట్లాడుతూ ఉంది, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏంటి శుభం అని అన్నప్పుడు, నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. అంటే
ఆ చిన్న వయసులో యవన కాలంలో ఉన్నటువంటి ఆ మరియా ఆశ్చర్యపడింది. అయ్యో, ఇది ఎలా సాధ్యమో, నేను పురుషుని ఎరిగిన దానిని, నాకు ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చితార్థమైంది, కానీ నాకు ఏ విధంగా సంబంధం లేదు, ఇది ఎలా జరుగుతుందంటే అప్పుడు దేవుని దూత ఉంది, లోకములో నీకు అంతవరకునే తెలుసు మీకు, కానీ లోకములో ఎవరికి తెలియని గొప్ప కార్యం ఏంటంటే అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా చెప్పండి. ఒక పురుషుడి ద్వారా వచ్చే శక్తి కాదది, ఒక మనిషి ద్వారా వచ్చే శక్తి కాదది, అది పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తి నీ యూట్రస్లోకి వెళ్ళి అక్కడ శిశువుగా రూపం దాలుస్తుంది, కుమారుడుగా పుడతాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టినప్పుడు ఆశ్చర్యపోయింది. ఏంటని బాగా చిన్న వయసు కదండి, అందులోకి దేవుని దూత ఆ ఇంటి ముందుకు వచ్చి అలా మాట్లాడుతుంటే చాలా భయపడిపోయింది. కొద్ది నిమిషాలకి భయపడకు మరియా, భయపడకు, ధైర్యంగా ఉండు, ఇంత పెద్ద లోకములో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని చెప్పి గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు. ఆమెకి భయము, ఆందోళన వచ్చేసింది. ఇదేంటి, అందరూ ఏమనుకుంటారు, చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు, నేను కన్సీవ్ అయ్యాను, నేను గర్భం ధరించానంటే అందరూ నన్ను అవమానం చేస్తారు, నన్ను హేళన చేస్తారు, వెలివేస్తారు. ఎవరికి చెప్పాలో అర్థం కాక వారు బంధువురాలు ఎలిజబెత్ ఉన్నారు, వారు అంకుల్ ఆంటీ అంటారనమాట అక్కడ. ఆ అంకుల్ అతను జకరియా, వారు కూడా ముసలైపోయారు, వారికి ఎప్పుడో వాగ్దానం ఉంది. జకరియా ఎలిజబెత్ అనేవారు భార్య భర్తలు, వారు యాజక ధర్మం చేసేవాడు ఆయన కూడా. నేను జకరియా ఇంటికి కూడా వెళ్ళాను, కొంచెం కొండ మీద అలా పైకి ఎక్కితే కొండ మీద ఉంది ఆ జకరియా ఎలిజబెత్ ఇల్లు. ఈ రోజుకి ఆ కొండ గుహలో ఉండటం వల్ల ఇల్లు దానిని భద్రంగానే కాపాడారు, చిన్న ఇల్లు అనమాట. మరియా నజరేతు నుండి దేవుని దూత చెప్పిన తర్వాత ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక దేవుని మీద ఆనుకుని ఉన్నటువంటి, దేవుని విలువ తెలిసినటువంటి దేవుని బిడ్డలకి చెప్పుకోవటానికి, యాజకులకి చెప్పుకోవటానికి, ఎవరు చెప్పుకోవటానికి, యాజకుడైన జకరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే తన ఊరిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఇది నమ్మలేరు, ఇది సత్యమో అని ఎవరు నమ్మలేరు, ఎవరు కూడా ఆమెని ఆదరించలేరు. ఆ నడుచుకుంటూ యవనస్తురాలు ఆ కొండ సీమలో ఉన్నటువంటి, అక్కడ రాసాడు క్లియర్గా, ఇప్పటికీ అది కొండ సీమలాగా ఉంది. అక్కడ 39వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఆమె ఎలిజబెత్ ఇంటికి వెళ్ళటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఆ ఎలిజబెత్తును కూడా దేవుని దూతే జ్ఞాపకం చేసింది. ఎందుకంటే మరియా పరిశుద్ధ తల్లి, మరియ తల్లి యేసు ప్రభు వారు ఇలా పుడతారని దూత చెప్పినప్పుడు ఆమెకి ఆశ్చర్యం కలిగి ఇది ఎలా సాధ్యమని గాబ్రియేలు దూతను అడిగితే, గాబ్రియేలు దూత ఏమని చెప్పాడంటే, ఇదిగో మీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆమెకు పిల్లలు పుట్టలేదు కదా, ముసలివారు పుట్టరని అన్నారు కదా, ఆ ముసలమ్మ కూడా గర్భం ధరించింది, ఆమెకు ఇప్పుడు 6వ నెల గర్భము అని చెప్పాడు. ఎవరు? దేవుని దూత. చదవండి, అక్కడే ఉంది. మరియు నీ బంధువురాలు, 36వ వచనం చదవండి బైబిల్లో ఉన్నవారు. మరియు నీ బంధువురాలు, మొదటి అధ్యాయం 36 లోకం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని ధరించి ఉన్నది. ఎప్పుడండి ఆమె గర్భం ధరించింది? వృద్ధాప్యం, ముసిలితనములో, అన్ని ముడుచుకుపోయే టైంలో, కాళ్ళు చేతులు వణుకు, చలి, ఆ టైంలో చూడండి, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలను బడిన ఆమెకు, చూడండి,
గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. దూత నమ్మలేకపోతే, దూత చెప్తే మరియా నమ్మలేకపోతే దేవుని దూత రిఫరెన్స్ ఇస్తా ఉన్నాడు అక్కడ. ఏమని? నీ బంధువురాలు ఉంది కదా, మీ బంధువులు పాస్టర్ గారు ఉంది కదా ఎలిజబెత్, ఉందండి. ఆమె ముసలి కదా, అవునండి. పిల్లలు లేరు, వృద్ధాప్యం. ఓకే, ఇప్పుడు ఆమె గర్భం ధరించింది. అవునా? గర్భం ధరించడం ఏంటి? 6వ నెల. అవునా? 6వ నెల అనుకుంటున్నావా? ఇంకా గొప్పతనం ఏంటంటే ఆమె గర్భములో కుమారుడున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం తైలాభిషేక ప్రార్థనలు జరుగుతూనే వస్తున్నాయి. తెలుసా మీకు? మొన్న ఒక ఆమె ఏడుస్తూ వచ్చింది. ఏమ్మా అన్నాను. అయ్యగారండి గర్భఫలం లేదని వచ్చానండి, పుట్టరని చెప్పారండి డాక్టర్. అంతే. ప్రార్థన చేసి నాకు దేవుడు చూపిస్తున్నాడు, ఆమె పొట్ట లోపల ఉన్న శిశువుని చూపిస్తున్నాడు. అమ్మా, ఆల్రెడీ నువ్వు గర్భం ధరించావు అన్నాను. నేను గర్భం ధరించడం ఏంటండి అంది. నీకు 3వ నెల చూడు, దేవుడిచ్చాడు ఆల్రెడీ అని. నాకు ఒకసారి నాకు తెలియకుండా నేను మాట్లాడుతుంటాను, ఎందుకంటే దేవుని ఆత్మ నాలో నుండి మాట్లాడుతుంది. ఆమె ఆశ్చర్యపడి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే కరెక్ట్గా ఆమె గర్భం ధరించింది 3వ నెల అని చెప్తే మన తైలాభిషేకానికి వచ్చి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం కూడా తీసి పెట్టామా, అందరికీ చూపిందాం. మొన్న ఇంకొకరైతే ఇదిగో నీకు 5వ మాసము, ఆల్రెడీ గర్భంలో శిశువు ఉంది, ఆడపిల్ల ఉంది అంటే డాక్టర్ చూపించుకుంటే 5వ నెల వచ్చింది. ఎప్పుడో జరగటం కాదు, యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు ఆయన. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా హల్లెలూయా చెప్పండి. ఇంకా హల్లెలూయా చెప్పండి. దేవుని దూత ఎలిజబెత్ గురించి చెప్తా ఉన్నాడు. మరియా, మీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆమె వృద్ధాప్యమందు గర్భం ధరించింది. 6వ నెలప్పుడు కుమారుడు పుడతాడు, కుమారుడు ఉన్నాడు లోపల. అప్పుడు ఏం చేసిందంటే, ఆమె వృద్ధాప్యమందు పుడతారనేది మా కుటుంబాల్లో మాకు ఎవ్వరికి నమ్మకం లేదు. కానీ ముసలి వయసులో ఆ ముసలోళ్ళకి ఎలాగ గర్భం వచ్చిందబ్బా అని ఆశ్చర్యపడి ఆమెకే గర్భం వచ్చిందంటే, ఈ దేవుని దూత చెప్పే మాట ఇది నాకు నిజమేది అని యవన కాలంలో ఆమె ఆ సాక్ష్యాన్ని బట్టి ఆమె విశ్వాసం ఉంచింది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమె విశ్వాసం ఉంచి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలని తెలుసుకుంది. కొండసీమలో ఉన్నటువంటి ఆ ఊరి దగ్గర ఆ కొండ పైన ఉంది ఇల్లు. జకరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మరియా దా ఏంటి ఎలాగున్నావు అంటే, అదిగో ఎలిజబెత్ వందనము అంటే ఏ వందనం చెప్తుందంటే, దేవుని దూత నాకు ఇలా చెప్పింది అంటే వెంటనే ఎలిజబెత్ ఆల్రెడీ పరిశుద్ధాత్మ కార్యము పొందుకుంటూ ఉన్నటువంటి ఎలిజబెత్ దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. గర్భములో శిశువు చూడండి, అందరు వాక్యంలోకి రండి. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే, 41వ వచనం, ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లా. నేను ఈరోజు పరిశుద్ధ వర్తమానం ఏంటంటే, చూడండి, గంతులు వేసే ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్ముడు నీకు ప్రకటిస్తా ఉన్నాడు. నీ జీవితమే గంతులు వేస్తూ ఆనందిస్తావు. ఇంతవరకు ఏడుస్తూనే కాలం గడిపిన నీకు నాకు మన జీవితంలో వచ్చినటువంటి ఎదురుపడిన శ్రమలు, నష్టాలు, బాధలు, అవమానముతో తలదించుకుని ఏడుస్తూ గడుపుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎగిరి గంతులు వేసే శుభకార్యాన్ని నీవు పొందుకోబోతా ఉన్నావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ కార్యము నా జీవితంలో జరుగును గాక. ఈ శుభము, ఈ ఉన్నత ఆశీర్వాదము, ఈ అనుభవము దేవుడు నాకు అనుగ్రహించును గాక అని నమ్మి స్తుతించిన వారందరూ కూడా, నమ్మిన వారందరూ కూడా ఎలుగెత్తి చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరచండి. గంతులు వేయటం. ఆమె ఏం చేస్తుందండి? ఆమె పరిశుద్ధాత్మతో పొందుకుంటే ఆమె లోపల
పొట్టలోపడున్నటువంటి గర్భములోపడున్నటువంటి శిశువు గంతులు వేసి బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు అంతా గంతులు వేయకపోవడం పెద్ద సమస్య అయిపోయింది, తెలుసా మీకు? ఏంటి కదలలేదు. 5వ నెల గర్భం వచ్చింది, స్కాన్ చేశారండి, కదలలేదంటండి. 7వ నెల కదలలేదండి, తీసేయాలన్నారండి. హార్ట్ బీట్ లేదంటండి. 3వ నెల 2వ నెలలో ఏం లేదు. చెప్పరే మీరు అందరని? గట్టిగా చెప్పట్లేదు మీరు అందరు. కదలిక లేకపోతే వైద్యులు ఏమంటారు? తీసిపడేయండి అంటారు. తీయించేస్తాడు. అయినా నీవు నమ్మినవాడు, నేను నమ్మినవాడు జీవము కలిగినవాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ గర్భములో కదలిక మొదలవుతుంది. అది మెడిసిన్ ద్వారా కాదు, లేకపోతే వేరే వైద్యం ద్వారా కాదు, లేకపోతే అది మంత్రశక్తుల ద్వారా కదలది. అది కేవలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కదులుతుంది. ఆమేన్, హల్లెలూయా. గర్భములో ఉన్న శిశువే పరిశుద్ధాత్మ శక్తితో కదిలితే జీవముగా ఉన్నటువంటి నీవు, సజీవముగా ఉన్న నీవు దేవుని సజీవ కార్యాలు చూస్తూ లోకములో గంతులు వేస్తావు. అప్పులన్నీ ఒక్కసారి తీరిపోయినాయి అనుకోండి, ఏం చేస్తావు? గట్టిగా చెప్పరే, నిజం చెప్పండి. మీ అప్పులన్నీ ఒకసారి డోక్రా కొట్టేస్తేనే వచ్చింది మీకు గంతు. మనకి మన ముఖ్యమంత్రి గారు ఏమంటారు చెప్పాలి? అందరూ డోక్రా రుణాలు కొట్టివేయబడుతున్నాయి అన్నారు కదా. ఇలాగ కొంతమంది పాలకులు కొన్ని పాలసీలు ఇస్తుంటారు, కొన్ని ఆఫర్లు ఇస్తారు. మహిళలంటే మాకు ఎంతో ప్రేమ, వారు అప్పు రుణ బాధలన్నీ కొట్టివేయబడుతున్నాయి అన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ రోజుతో ఉన్న కొత్తగా తీసుకున్న డోక్రా మహిళలకి అందరికీ మీరు ఇంక అందరూ కట్టన అవసరం లేదు, తీరిపోయింది అన్నారు అనుకోండి. మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఫ్రీ బస్సులో కూర్చొని దిగుతారా? చెప్పాలి. మామూలుగా పని లేకపోయినా ఎక్కేస్తున్నారు చాలామంది. మొన్న అంటే ఎవరో బియ్యం ఏరుకుంటుందంట బస్ ఎక్కి. ఆ తోటికాలకు ఫోన్ చేసిందంట, నువ్వు ఫలానా సెంటర్లో ఎక్కువే అంటే ఆమెమో మొత్తం వెల్లుల్లిపాయలు అట్టుకుని ఎక్కిందట. వీళ్ళిద్దరిని కండక్టర్ చూసి బిగిసిపోయాడట. ఏంటంటే ఫ్రీ బస్. వాళ్ళిద్దరిని అడిగారంట, మీరిద్దరు బస్సు ఎక్కి బియ్యం ఏరుకోవటం అంటే ఏంటంటే చక్కగా ఊరంతా చూస్తూ ఏరుకుంటే టైం పాస్ అవుతుందని. ఫ్రీ బస్ ఇస్తే అది ఉపయోగం పెట్టుకుని అంటే తగిన పని ఉంటేనే వాడండి. అనవసరంగా వెళ్ళి సీట్లు ఫుల్ చేసేకండి. హల్లెలూయా చెప్పరే. అప్పులు తీరిపోయినాయి అంటే ఎలా ఉంటుంది? మీ రోగం పోయిందని డాక్టర్ రిపోర్ట్ అన్ని నార్మల్ వచ్చినాయమ్మా, నీ క్యాన్సర్ లేదమ్మా, నీ రోగం అంతా పోయింది, అంత తగ్గిపోయింది, నీ బాడీ పెర్ఫెక్ట్గా ఉందన్నాడు అనుకోండి. ఆయన ఎదురుగుండా అలాగా మంచిదని అంటావు, కానీ ఆటో ఎక్కినప్పుడు ఎలా ఎక్కుతావు? బస్సు ఎక్కినప్పుడు ఎలా ఎక్కుతావు? ఆటోలో ఇంకెంతమంది ఎక్కుతున్నా నీకు తెలియదు, స్పర్శ ఉండదు. జరగవు ఏంటమ్మా, రుబ్బు రోజుల్లో కూర్చున్నావన్నా సరే నీకు ఆ మాట కూడా లోపలికి వెళ్తుంది, ఏదో రుబ్బు రోజులు అంది అన్నట్టు అనిపడుతుంది. కానీ నిన్ను అన్నదా, ఎందుకంటే నీ హృదయం అంతా చెప్పరే మీరు అందరూ సంతోషం. ఆ రిపోర్ట్ని గట్టిగా నిలిపేస్తుంది కూడా. దేవుడు నాకు తగ్గిపోయింది. పెళ్ళి కుదరక ఒక పెద్ద రాజకుమారుడు పెళ్లి చేసుకుంటానన్నాడు అనుకోండి, మిమ్మల్ని ఎలా ఉంటుంది చెప్పరే మీరు అందరూ? ఈరోజు ఈ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధిస్తే, పూజిస్తే ఈరోజు మీ పట్టణంలో దేవుడు ప్రకటిస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే గంతులు వేస్తారు. మీరు ఈ క్రిస్మస్ నుంచి మళ్ళీ క్రిస్మస్ వరకు తెలియకుండా మీ కార్యాలు జరుగుతాయి. పాడైపోయిన వ్యాపారాలు తిరిగి నిలబడతాయి. ఎప్పుడు పెట్టుబడులు పెడుతూనే పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న నీ జీవితంలో మరలా తిరిగి సమృద్ధిగా రావటం చూస్తావు. దీవెన చూస్తావు, పాడిలో దీవెన చూస్తావు, పంటలో దీవెన చూస్తావు. నేను ఇలా చెప్తున్నప్పుడు మీరు కుడి చేయి పైకెత్తి ఆమేన్ ఆమేన్ అని చెప్తుండాలి.
రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఎనీ టైం మీరు అన్ని విషయాల్లో దీవెన చూస్తారు. పాడిలో చూస్తారు, పంటలో చూస్తారు, చెరువుల్లో చూస్తారు, పిల్లల్లో చూస్తారు. దేవుని కార్యాలు జరగటం ప్రారంభమవుతున్నాయి. 2 చేతులు పైకెత్తి ఆపకుండా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా అని చెబుతూ ఉండండి. శుభవచనము మీరు వింటున్నారు. ఆనాడు శుభవచనం ఎలిజబెత్ విన్నది. ఆమె శరీరం లోపల, ఆమె గర్భము లోపల ఉన్న శిశువు గంతులు వేసింది. నీవు గంతులు వేస్తావు, నీవు ఆనందముతో. ఆమెన్. ఎవరైనా పెళ్ళికి పిలిచారనుకోండి, అక్క నువ్వు రావాలే, అత్త నువ్వు మరీ రావాలే బాబు, నువ్వు రాకపోతే కుదరదు అన్నదనుకో, శుభలేఖ తీసుకుంటావు. కానీ నీ ఆలోచన, ఆమె చెబుతూ ఉంటుంది, నీ ఆలోచన ఎక్కడ ఉందంటే బంగారం అంతా ఆయన బంగారం అంతా బ్యాంకులో పెట్టేశాడు. ఎలాగొస్తుందో దేవా, ఈ మేమెంత పిలుస్తూ ఉంది. ఆ బంగారం వదిలిపించినట్టు వచ్చినట్టు మెడలో ఉన్నట్టు ఈ ఫంక్షన్కి ఆమె వెళ్ళి ఫోటో స్టిల్ ఇచ్చినట్టు కూడా ఆలోచిస్తుంది. కానీ ఏమి ఉండదు అక్కడ. తప్పకుండా వస్తాను, అదే చూస్తాను, అల్లుడు గారు వస్తా అన్నారు, అదేదో ఉంది, కానీ రావటానికి ప్రయత్నం చేస్తాను. శుభలేఖ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఉంటుంది మరి ఆ ఇంటి యజమానుడి పని. ఇంకా ఏమంటారు దాన్ని, పదును పెడతారు కదా, అదేదో మంచానికి అడ్డంగా పడిపోతుంది. అదేవేవో వాళ్ళకి బాబా చెట్లు పడిపోయి ఉంటాయంటే, లేదండి నాకు అస్సలు మనసు బాగోలేదండి. ఎందుకు బాగలేదు, డాక్టర్ గారిని తీసుకొస్తాను, ఆ డాక్టర్తో తగ్గదురా బాబు. మరి ఎవరు ఏ ట్యాబ్లెట్ మెడిసిన్ చేస్తాను, మెడిసిన్ కాదు, నువ్వు కూర్చో, నువ్వు కూర్చుంటే నాకు ధైర్యంగా ఉందంటది. ఇదేం రోగమే, నేను కూర్చుంటే నీకు తగ్గుతుందా, నువ్వు ఇంటే తగ్గుతుంది, నీ చేతిలోనే ఉంది నా రోగం అంటది. అప్పుడు కాసేపుడు గ్లాసుడు మంచిలు ఇచ్చి, ముందు తలదూకోవే బాబు, ముందు మంచినీళ్ళు తాగు, మీ అమ్మగారింటికి తీసుకెళ్ళినా, వద్దు, ఎవరు వద్దు, మనకి అమ్మ వద్దు, ఎవరు వద్దు, మరేం కావాలి, బంగారం తేరా, ఏమని అడుగుతుంది. ఇంకా ఈ మధ్యన అందరూని ఏమంటే అంటలేదు, ఇక ఒరే అని పిలుస్తున్నారు. ఒరే అని పిలుస్తున్నావు ఏంటి అని అడిగాడట మనొకడు. మన ఇద్దరు ఫ్రెండ్స్ అందంట. ఏముంది, ట్రెండ్ మారింది, నువ్వు నాకు భర్తవే, మన ఇద్దరం స్నేహితుల్లాగా ఉండాలి. ఇది ఒక మాటని అన్ని సమయాలు ఒరే అంటూనే ఉంటున్నారు చాలామంది. ఆడు ఇరుబాగులోలాగా, సరే మా ఆవిడ ఫ్రెండ్, నాకు మా ఆవిడ ఫ్రెండ్ అని. చివరికి మొన్న ఆడు అన్నాడంటే భర్త, నన్ను అంటే అన్నావు కానీ మా అమ్మ దగ్గర కానీ అనకే ఒరే అని, చంపేస్తుంది నిన్ను అన్నాడట. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. బంగారం బ్యాంకులో ఉంటే గొంతులు ఉంటాయా? బంగారం తాకట్లో ఉంటే గొంతులు ఉంటాయా? సడన్గా మీకు వ్యాపారంలో సడన్గా కలిసి వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది, లేకపోతే ఏదో ఒక దీవెన వచ్చేసింది, లేకపోతే మీ పురాతన ఆస్తి ఎవరో తీసుకున్నారు, మీ సంతకం పెడితే డబ్బులు వస్తాయని చెప్పారు, ఆ సంతకం పెట్టండి అమ్మా, ఒక 20 లక్షలు మీకు ఇస్తామని ఇచ్చారనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ 20 lakhs మీ చేతికి వచ్చింది. ఆ 20 lakhs మీ చేతికి వస్తే మీ ఆయన పట్టుకొచ్చే దేవుడు ఇచ్చాడని చెబితే నువ్వు అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళి కట్టేస్తాడు. పట్టురా బంగారం అంటే అందులో 7 లక్షలు 10 లక్షలు బంగారం తెచ్చింది అనుకోండి. ఆ బంగారం వచ్చినప్పటి నుంచి ఉంటుంది చూడాలి. తంబూరతోనో సీతారతోనో తండ్రిని అంతా రెడీగా ఉన్నారు మీరు అందరూ, చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఓకే, కానీ మనకి శుభం ఎప్పుడు వస్తుందంటే మన బంధకాల్లో ఉన్నది విడుదలైనప్పుడు మనకి గంతులు వేస్తాం. మీరైతే మాత్రం బంగారం ఉంటే గొంతులు వేసేస్తూ ఉంటారు, బంగారం బ్యాంక్కి వెళ్తే మాత్రం ఏడుస్తూ ఉంటారు. కానీ ఎలిజబెత్ ఈ మరియ శుభవచనము వినగానే, వందనము వినగానే, అబ్బో ఇది మామూలు కార్యము కాదు, ఇది పరిశుద్ధాత్మ కార్యము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఆశీర్వాదం ఏంటి? శుభముతోటి గంతులు వేస్తాము. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తూ ఉండగానే శుభవార్తలు వింటారు. అన్ని ఉద్యోగం వచ్చిందని ఫోన్ వస్తుంది, మీరు ఇల్లు లోను శాంక్షన్ అయిందని ఫోన్ వస్తుంది,
ఇదిగో మీ లోన్ కొట్టువేయబడిందని వస్తుంది. ఇదిగో నీ బిడ్డ రోగము తగ్గిపోయిందని వస్తుంది. నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావో అందులో జయము కలిగిందనే మాట నీ చెవును పడగానే నీవు గంతులు వేస్తావు. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పాడదామా? దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రము, నా తండ్రి స్తోత్రము. పాడదాం, చప్పట్లు కొడదాం. నా తండ్రి స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. నాకై సమస్తము చేసి ముగించిన తండ్రిని స్తుతించెదము. పాడండి. నాకై సమస్తము చేసి ముగించిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, నా తండ్రి స్తోత్రము, నా తండ్రి స్తోత్రము. చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి. చేతులు అందరూ పైకెత్తి, అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. నా వ్యాధులన్నీ సిల్వలో తీర్చిన తండ్రిని స్తుతించెదము. నా వ్యాధులన్నీ సిలువలో తీర్చిన తండ్రిని పాడదాం. స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రము. పాడదాం. యేసయ్యా గ్లోరీ, ఆమేన్. స్తోత్రము. దేవుడు యేసయ్యా నువ్వు సంతోషించే కార్యము చేయబోతున్నాడు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రి తంబురతోను. స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. ఓ తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. పాడండి. యేసయ్యా స్తోత్రము. నీవు గంతులు వేసే శుభవార్త వినబోతున్నావు. స్తోత్రము. నీ డీల్, యేసయ్యా నీ ఆలోచన, నీ వ్యాపారము శుభముగా మారబోతా ఉంది. పడదాం. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు మరొకసారి చేతులు పైకెత్తి. తండ్రి సాతానుడు సిగ్గుపడతాడు. చేతులు పైకెత్తి. స్తోత్రములు. గట్టిగా చప్పుడు కొట్టండి. చేతులు లాగుతున్నా సరే చేతులు పైకెత్తి కొడదాం. యేసయ్యా అంటూ పాడండి. స్తోత్రము. తంబూరతోను సితారతోను తండ్రిని. దేవుడు కార్యములు చేయటం మొదలు పెట్టాడు. ఇంకా పనులన్నీ కదులుతాయి, అన్ని పనులు ముందుకెళ్తాయి. జయము కాబోతా ఉంది. గ్లోరీ. తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా రెండు చేతులు పైకెత్తి. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆగిపోయిన పనులన్నిట్లో కదిలికి వచ్చేస్తుంది. ఇల్లు ఆగిపోయిందా, మధ్యలో పెళ్ళి ఆగిపోయిందా, ఏది ఆగిపోయింది, లోన్ ఆగిపోయిందా, వచ్చేస్తుంది అనుకున్నది ఎక్కడో ఆటంకమై ఆగిపోయిన పని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కదిలిపోతుంది అంతే. అప్పుడు ఆ కదిలికను బట్టి నీవు గంతులేస్తావు.
ఆమెన్. కొంతమందికి చిన్న చిన్న విషయాలు గంతులు వేస్తారు. ఆటో ఎక్కి దిగినప్పుడు ఆడు ఎక్కువ డబ్బులు ఇచ్చేసాడు అనుకో, ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చేసాడు అనుకోండి, అది ఎంత ఆనందంగా ఉంటుందో కొంతమందికి. కొంతమంది బస్ టికెట్ తీసుకోకుండా కూర్చోంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మొన్న ఒక ట్రైన్ ఎక్కి టికెట్ తీసుకోకుండా కూర్చున్నాడు, పెద్ద ఆయన వచ్చి పట్టుకున్నాడు. ఆడంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవండి అన్నాడు. కేసు రాద్దామని రాసి ముందు, సర్లే ఇంకెప్పుడు ఇలా చేయకని కేసు రాయలేదు ఆయన. ఆడు కూర్చోలేదండి తెల్లవారులేక. ఆడు ఏం చేస్తాడు చేశా అందరికీ ఫోన్ చేసేస్తున్నాడు, నాకు టికెట్ చెక్ చేశాడు కానీ నాకు కేసు రాయలేదు, ఇంకెప్పుడు ఇలా చేయకని కూర్చోవని వదిలేసి వెళ్ళిపోయాడని. చిన్న చిన్న ఆనందాలు కాదు, నీవు రేపు జనవరి నుంచి చేసే ప్రతి పనిలో గొప్ప విజయము చూడబోతున్నా. నేను ప్రార్థన చేశాను, కొత్త సంవత్సరం, ఏ సంవత్సరం? రేపు జనవరి నుండి దేవుడు మనకిచ్చిన మాట ఏంటంటే, నేను పొందుకున్నాను, మీరందరూ కూడా సుఖముగా బ్రతుకుతారు. ఒక తెలియని ఆనందం మీలో ఉంటుంది. లోకమంతా కష్టకాలంగా ఉన్నా కానీ నీ మట్టుకు నీవు ఒలీవ చెట్టు వలె చక్కగా నీ పనులన్నీ చేసుకుంటూ ముందుకెళ్తావు. నీకు రావాల్సిన బాకీలు వస్తాయి. అంతకంటే గొప్ప ఆనందం ఏంటంటే, నీ ఇంటిలో సభ్యులందరూ రక్షించబడతారు, నీతి చేత పట్టబడతారు, ఆత్మ చేత నింపబడతారు. గొప్ప కార్యములు ఈ ఇంట్లో జరగబోతా ఉన్నాయి. నూతన గృహాన్ని దేవుడిస్తాడు, ఆస్తిని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇంకా ఏంటంటే, నీకున్న శత్రువులందరూ మిత్రులుగా మారబోతున్నారు. కనుక ఈ కొన్ని రోజులు మీ ముందున్నాయి, మీరు ప్రార్థన చేయండి. ఏ ఆశీర్వాదం అంటే, క్రిస్మస్ బ్లెస్సింగ్ ప్రకటించావు కదా దైవజనుడా, నేను గంతులు వేస్తున్నాను. మా ఆయన మారాడు, నా భర్త తాగటం మానేశాడు, నా భర్త పాడు వేస్తున్నాను మానేశాడు, నా భార్య మారింది, నా బిడ్డలు మారారు, నా కుమార్తె మారింది, నా కుమారుడు మారాడు. యేసు నా ఇంట్లో గొప్ప కార్యము చేశాడని మీరు గంతులు వేయబోతా ఉన్నారు. అందరూ తలలు వంచండి. ఎలిజబెత్కి శుభవచనము, నా గర్భాన కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టమని దేవుని దూత చెప్పిందంటే, దూత మాట మరియ విని చెప్పినప్పుడు ఎలిజబెత్ ఎంతో ఆనందపడి, అందరూ లేచి నిలబడదాం. మీరు గంతులు వేస్తారు, మామూలు గంతులు కాదయ్యి. ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళలో కూడా డ్యాన్సులు వేస్తున్నారు, ముసలోళ్ళు కూడా వేసేస్తున్నారు. అది మన సాంప్రదాయం కాకపోయినా సరే, పెళ్లి కొడుకుని చేసినప్పుడు వేసేస్తున్నారు, పెళ్లి కూతురు చేసినప్పుడు. పెళ్ళిలో ఇంకోటి ఏదో పెట్టారు కొత్తగా, ఏంటి ఆ పేరు? అది నాగ వల్ల హల్యా ఏదో మొత్తం కొత్త కొత్త అన్ని రాసుకుని ఇలా పూసుకుని ఇలా డ్యాన్స్ కడుతున్నారు. మొన్న ఒక ఆమె బడేలు పడిపోయిందట. చాలామంది ఆ డ్యాన్సులు వీడియో తీస్తున్నారని ఎవరో పెళ్లిలో డ్యాన్సులు వేయటం కాదు, నీ హృదయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. నీ బ్రతుకు కాలం అంతా గంతులు వేసి ప్రభుని స్తుతించబోతున్నావు. అందరూ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీవిచ్చిన శుభవచనాన్ని బట్టి నీకు వందనాలు. క్రిస్మస్ సందర్భముగా నిన్ను పూజిస్తే, నిన్ను ఆరాధిస్తే గంతులు వేసే సాక్ష్యం ఇవ్వబోతున్నావని నీ దాసుడు మాట్లాడాడు. నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, ఎక్కడున్నాడు అక్కడ లేచి నిలబడి, నా ఇంటికి నీవు రక్షకుడిగా ఉండాలి, నా కుటుంబానికి వైద్యుడిగా ఉండాలి, పరలోక రాజ్యంలో మాకు చోటు ఇవ్వాలి బాబు. రాజానికి వందనాలు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. తెలుసో తెలియకో నేను పాపం చేశాను అని అనుకుంటే క్షమించమని అడుగు. నాకు సంతోషం లేదని ఏడుస్తున్నావు కదా, అన్నీ ఉన్నా నాకు సంతోషం లేదని ఏడుస్తున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు. అన్నీ ఉన్నాయి, నాకు నెమ్మది లేదు, ఏంటో నాకు బ్రతకాలని లేదు, లెగుస్తున్నాను, పని చేస్తున్నాను, చెయ్యాలి కదా అని చేస్తున్నాను, ఉండాలి కదా ఉంటున్నాను, కానీ నాకు నెమ్మది లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి నుండి
నీ బ్రతుకులో ఆనందాన్ని చూడబోతున్నావు. ఆనందం అంటే ఏంటో తెలియదు కదా నీకు. అంటే విన్నావే కానీ అనుభవించలేదు కదా. ఒక నూతన కార్యాన్ని యేసు నామములో జరుగుట నువ్వు చూడబోతా ఉన్నావు. బలమైన ఆత్మశాంతి, నీకు నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నా పాపాలు క్షమించయ్యా అని అడగండి. 2 చేతులు తలపైన పెట్టుకుని క్రిస్మస్ సందర్భముగా నీ దాసుడి ద్వారా దీవెన ప్రకటింపచేసావు. ఆనందంగానే బ్రతుకుతానా? బ్రతకకూడదు, చనిపోవాలనుకున్నాను, కానీ నూతన క్రియ జరిగించబోతున్నావు నమ్ముతున్నాను. నన్ను క్షమించండి. నీకు విరోధంగా ఏదైనా మాట్లాడానేమో నన్ను క్షమించు. నా ఇంటికి నీ రక్షణ దయచే బాబు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. అందరూ ప్రార్థన చేయండి. 2 అంతల దీవెన మీ మీదకి దిగి వస్తుంది. నువ్వు గంతులు వేస్తావు, నేను గంతులు వేస్తానా? ఇవన్నీ తీరుతాయా? నాకు న్యాయం జరుగుతుందా? మరలా నన్ను అర్థం చేసుకుంటారా మనుషులు? నిజమేనా? చరిత్రలో మిగిలిపోయే సాక్షిగా దేవుడు ఉండబోతా ఉన్నాడు. చరిత్రలో మిగిలిపోయే గొప్ప ఆనంద సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. యేసుని నీ గుండె నిండా స్వీకరించు. యేసు అని 2 చేతులు ఒకసారి పైకి చాపి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 గట్టిగా, 2 యేసయ్యా అని, 3 4 5 6 7. నీ రక్షణ నాకు దయచే, నన్ను కాపాడు, నా యజమానుడిగా ఉండాలి, నాకు దేవుడిగాను ఉండాలి, నా ఇంటికి రక్షణ దయచే. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో కోరుకుంటూ ప్రార్థన చేయండి. గొంతులు వేస్తావు, అది ఏ రకమైన గొంతు కావాలి, ఏ రకమైన నాట్యము చేయాలనుకుంటున్నావు? బిడ్డ పెళ్లి గురించా, అప్పుల గురించా, రోగము గురించా, రక్షణ గురించా, దేని గురించి? పనులు జరగబోతున్నాయి, అన్నిటిల్లో కదిలికి రాబోతా ఉంది. రావాల్సినవి వస్తాయి, వెళ్ళవలసినవి వెళ్తాయి. మరలా దీవెనగా నడవబోతా ఉన్నావు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా 2 చేతులు తలపైన పెట్టుకుని అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.